మీ పిల్లల డాక్టర్ కళ డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి MBBS విదేశాల్లో. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఆగస్టు మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసం వీరి యొక్క గ్రహ గోచారం ఏంటంటారు? మా గణపతి అనుగ్రహంతో ఈ యొక్క మిథున రాశి వారికి ఆరోగ్యము ప్రసాదించాలి, ఉన్నతమైనటువంటి వాక్కుని ప్రసాదించాలని, వ్యాపారం చేసే వాళ్ళకి ఉన్నతమైనటువంటి వ్యాపార వృద్ధిని సిద్ధిని కలుగజేయాలని, అట్లాగే శత్రుబాధలు, రోగబాధలు, రుణబాధలు, మోసాలు, నష్టాలు, కష్టాలు అన్నీ ఆ గణపతి తీసేయాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను. ఎందుకంటే మనకి గోచారం అంటే ఏంటి? ఈ రాశి వారికి మరి దాదాపు ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి? మృగశిర, ఆరుద్ర, పునర్వసు, ఈ 3 నక్షత్రాలు. సరే, పాదాలు పక్కన పెట్టండి, పాదాల పరంగా ఉంటాయి. ఆ 3 నక్షత్రాల ప్రభావం ఈ మిథున రాశి వారికి ఉంటుంది. మరి ఈ మిథున రాశి వారికి అధిపతి ఎవరై అంటే బుధగ్రహం. అంటే ఆలోచనకి, ఉన్నతంగా మాట్లాడాలన్నా, అంటే కమ్యూనికేట్ అమ్మా. మనం ఎవరితో అయినా సరే మంచిగా కమ్యూనికేట్ చేస్తేనే మనకి విద్య అయినా వస్తుంది, లాభం, ధనలాభం అయినా వస్తుంది. వ్యాపారంలో కూడా క్రయము విక్రయము, అంటే అమ్మాలన్నా కొనాలన్నా మొత్తం మాట మీదే ఆధారపడి ఉందా లేదా? సరే, ఎంత మాటలు వచ్చినా తెలివితేటలు ఉండాలి, ఇలాగే నష్టపోతాడు వీడు నష్టపోతాడు. కొంతమందికి తెలివితేటలు అతి అయిపోతాయి, అతి తెలివితేటలు అయిపోతాయి. అతి తెలివితేటలు అయితే ఏమవుతుంది? అవతల వాడిని మోసం చేస్తాడు. సరే, రెండింటికి బుధుడు పాదరసం లాంటి వాడు కదా, మెర్క్యూరీ కదా. ఆయన ఎంత మంచివాడో అంత సిస్టమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటాడు. ఎవరితో కలిస్తే వాళ్ళతో, ఆయన ఇంట్లో ఎవరితో ఉంటే ఆ ఎఫెక్షన్స్ కూడా ఈయన మీద పడుతూ ఉంటాయి. మరి అటువంటి బుధుడు దాదాపుగా ఆగస్టు 5 తర్వాత గురుడితో కలిసి ద్వితీయ స్థానంలో, 2వ స్థానంలో కుటుంబము, ధనము, వాక్కు ఇలాంటి మంచి స్థానంలో, కంఫర్ట్ స్థానంలో దాదాపుగా పునర్వసు నక్షత్రము, పుష్యమి నక్షత్రము, ఆశ్లేష నక్షత్రము, మఖా నక్షత్రము, దాదాపు 4 నక్షత్రాలు మారిపోతూ ఉంటాడు ఈ నెలలోనే. ఆగస్టు 5 నుంచి ఆగస్టు ఎండింగ్ వరకు ఆయన 4 నక్షత్రాలు మారిపోతాడు. ఫాస్ట్గా తిరిగే గ్రహం అమ్మ ఇది. బుధుడు అందరికన్నా ఫాస్ట్గా తిరుగుతాడు. మరి ఈ యొక్క బుధగ్రహము చాలా సేఫెస్ట్ జోన్లో ఉన్నట్టే లెక్క. సాధ్యమైనంత వరకు 22, 23, 24 వరకు కూడా ఈ నెల వరకు, అంటే దాదాపు ఈ నెలల్లో లాస్ట్ చివరి వరకు ఆయన ఉన్నంతలో 2వ స్థానంలో ఉన్నాడు. అంటే వీరి యొక్క మాట అవతల వ్యక్తి నుంచి మంచి ధనాదాయాన్ని వీరికి లభింపజేస్తోంది. మిథున రాశి వారికి మంచి ధనము వ్యాపారంలో కావచ్చు, వీరు చదువుకున్న చదువు పరంగా ఏదైనా అవతల వ్యక్తులతో ఈ ఉద్యోగపరమైనటువంటి చర్యలు ఉంటాయి కదా, వ్రాతపూర్వకంగా కానివ్వండి. ఇప్పుడు రచయితలు ఉన్నారు, లేకపోతే సినిమాల్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే, దీనికి ఎడిటింగ్ చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే గాయకులు కావచ్చు, లేకపోతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు, సూపర్వైజర్సు, ఇట్లా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా విపరీతమైనటువంటి ధనప్రాప్తి, అవతల వ్యక్తుల నుంచి రావట్లేదు అనుకున్నటువంటి డబ్బంతా వచ్చేటటువంటి రోజులు ఇవి. ఎందుకంటే ఆయన వక్రించి ఉన్నాడు ఇప్పుడు ఆగస్టు 5 వరకు. ఆ వక్రత్వంతో పోయి ఆయన చక్కగా శుభమైన ప్రదేశంలోకి వచ్చాడు. వచ్చినప్పుడు మరి ఆయన ఇచ్చే ఆ ఊపు అలాగే ఉంటుందిగా. కాబట్టి మంచి వాక్కును ఉపయోగించండి. వ్యాపారం చేసేవాళ్ళు అవతల వ్యక్తులతో మొత్తం కమర్షియల్గా ఉండండి, మీకు డబ్బు వస్తుంది. తప్పదమ్మా, సందర్భం వచ్చినప్పుడే ఆ సిస్టమ్ని మనం పట్టుకోవాలి. మరి ఈ రాశికి బుధుడు మంచి సిచ్యువేషన్లో ఉన్నాడు, వాడేసుకోండి. గురుడితో కలిశాడంటే ఇందాక ఏం చెప్పాను, ఉన్నటువంటి గ్రహాలన్నీ ఒక ఎత్తు అయితే బుధుడు మెర్క్యూరీ పాదరసం, అందుకని ఆయన మెర్క్యూరీ అని పేరు వచ్చింది. శుభగ్రహంతో కలిస్తే శుభ ఫలితాలు ఇస్తాడు, అశుభగ్రహంతో కలిస్తే ఆయన కూడా పాడైపోయి అశుభ ఫలితాలు ఇస్తాడు. అందుకనే గోడ మీద పిల్లి అంటారు, అటుంటే అటు, ఇటుంటే ఇటు. వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఇప్పుడు సరైనటువంటి సమయం కాబట్టి నోరు మాట జారకండి. ప్రేమించుకున్నటువంటి యువకులైతే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. లేనిపోని అభాసుపాలు, ఒకరి మీద ఒకరికి అనుమానాలు కలగటం. అంటే అనుమానాలు ఎలా అంటే గబాలన వీరి ఫ్రెండ్స్తో వాళ్ళు ఎవరన్నా మాట్లాడుతున్నారు. ఇప్పుడు సపోజ్ ఒక స్త్రీ ఉందమ్మా, ఈ అమ్మాయి ఎవరినో ఇష్టపడ్డప్పుడు ఆ అబ్బాయికి ఫోన్ వస్తుంది, లేకపోతే ఆ అబ్బాయి ఎవరితోనో మాట్లాడతారు. వాళ్ళు ఎవరో తెలుసుకోకుండా అనుమానం పెరిగిపోతుంది. ఎవరు అని. దాంతో ఏమవుతుంది, ఇద్దరి మధ్య క్లాష్ వస్తుంది. ఇక వాళ్ళకి జరిగిన విషయాలు, వీళ్ళ మధ్యలో జరిగిన విషయాలన్నీ కూడా బహిర్గతం చేసి వీళ్ళ విలువలు వీళ్ళే పాడు చేసుకుంటారు. అట్లాగే మిథున రాశి వారికి ఆర్థిక పరమైన
నష్టాలు కనిపిస్తున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మిథున రాశి వారికి ఉద్యోగ వ్యవస్థల్లో సమస్యలు బాగా ఉన్నాయి. ఉద్యోగాలు పోవటం చాలా మందికి జరుగుతాయి. ఎందుకంటే అమ్మా, ఒకటి మిథున రాశి వారికి, ఈ రాశుల వారు ఇదే రాశిలో జన్మించిన వారికి చాలా వరకు జన్మజాతకాలలో దశలు అంతర్దశలు యాక్టివేట్ అయిన దాన్ని బట్టి మరి చంద్రుడి వల్లనే మనకి దశలు వస్తాయమ్మా. జన్మజాతకం ఉన్నటువంటి వాళ్ళకి చెప్తున్నానండి, ఆ దశల్ని బట్టి ఇక్కడ గోచారంలో చంద్రుడున్న రాశి మిథున రాశి నుంచి మానసికంగా చర్యలు ఎలా జరుగుతాయో వీళ్ళకి క్రియేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి జన్మజాతకమే ఇంపార్టెంట్. గోచారంలో అవి జరుగుతూ ఉంటాయి, చంద్రుడిని బట్టి రవిని బట్టి ఇస్తుంది. దానికి తోడు వీరు గనక ఇందాక చెప్పిన విషయాలలో బాగా ఇబ్బందులు పడుతున్నారంటే జాతకంలో వీళ్ళకి ఎక్కడో దశల్లో తేడా ఉన్నట్టు లెక్క. అప్పుడే నాకు ఫోన్ చేయాలి, గురువు గారు మా జాతకంలో వివాహపరంగా ఇట్లా అనుకున్నామండి, అనుకుంటే అక్కడ వివాహపరంగా వివాహం అయింది కానీ కేసులు పెట్టారు, ధనము నష్టపోతున్నాం. ఇట్లా కూడా నాకు ఫోన్లు వస్తాయమ్మా. ఎక్కువగా భార్యాభర్తల మధ్య అతి స్వల్పకాలంలోనే జరిగిపోతున్నాయి ఇవన్నీ. పెళ్లి చేసుకుంటున్నారు, భార్య కేసు వేస్తోంది అంటే ఎవరినో ప్రేమిస్తారు, లేకపోతే వీళ్ళకి నచ్చట్లేదు, లేకపోతే అవతల వ్యక్తిలో ఏ సమస్య ఉందో ఎవరికి తెలియదు. భార్యాభర్తల్లో సమస్యలు ఎవరికి తెలుస్తుంది చెప్పినా వాళ్ళిద్దరికే తెలుస్తాయి. అవి కొన్ని బయట చెప్పుకుంటారు, ఒకవేళ లేకపోయినా బయటికి చెప్పి కేసులు వేస్తున్నారు. దాని ద్వారా నష్టపోవట్లే. కొంతమంది ఉన్నారమ్మా, పురుషుల వల్ల కూడా స్త్రీలు పాపం చాలా మంది ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. పాతకాలం కాదు, మనం ఏదో ఇప్పుడు స్త్రీల పరంగా ఏదో జరుగుతున్నాయి, స్త్రీలందరూ భర్తల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి వస్తున్నాయి. కానీ ఒకప్పుడు పురుషులు కూడా చాలా మంది చాలా చేసేసారుగా. అవన్నీ ఏమవుతాయి, కాలం అన్ని చూస్తూ ఉంటుంది, చూసి ఏం చేస్తుంది, కొంతమందికి ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇట్లా. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వీళ్ళకి కోపావేశాలు మిథున రాశి వారికి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. దాని ద్వారా కూడా సమస్యలు కలగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దూర ప్రయాణాలందు ఇష్టత కలగటానికి అవకాశం ఉంటుంది. ఆగస్టు 17 తర్వాత ఈ మిథున రాశి వారికి అనుకున్నటువంటి సంకల్ప నిర్ణయాదులు చేసే ప్రయత్నాలలో కార్యసిద్ధి లాభము కలగటానికి సూర్యుడి యొక్క పవర్ ఎక్కువగా ఉపయోగపడుతుందమ్మా. సూర్యుడి యొక్క పవర్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. గబాలన బిజినెస్ చేస్తారమ్మా, బిజినెస్ చేస్తూ 10 రూపాయలు వస్తుంది, గబాలన వీళ్ళు ఫోన్లో మాట్లాడటమో, లేదా కుటుంబపరమైనటువంటి విభేదాలు ఏదైనా మనసులో పెట్టుకోవటమో, వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనే ఆలోచనలతో అప్పుడే ఎవరితోనో మాట్లాడి వీళ్ళతో 10 రూపాయల విషయం చెప్పేసి ఇది ఎంతండి అంటే 7 రూపాయలు అండి అంటారు, గబాలన నోరు జారేస్తారు. దాని ద్వారా కూడా నోరు జారడం ద్వారా మీకు ఆర్థిక నష్టాలు వస్తాయి. వ్యాపారంలో జాగ్రత్త. వ్యాపారమేనా, కుటుంబ పరంగా, భార్యాభర్తల పరంగా. ఎందుకని ఈ యొక్క మిథున రాశి వారికి గురుడు ఎవరు, వ్యాపార స్థానాధిపతి, అంటే సప్తమము ప్లస్ దశమము. వ్యాపారంతో పాటుగా భాగస్వామ్యం, ఇల్లాలు కావచ్చు, ఇంటివాడు కావచ్చు, ఎవరికైనా సరే. ఇప్పుడు మిథున రాశి ఆడవాళ్ళు ఉన్నారనుకోండి భర్త, మగవాళ్ళు ఉన్నారనుకోండి భార్య, అంతే కదా. భార్యాభర్తల్లో వీళ్ళిద్దరిలో ఎవరైనా మిథున రాశి వాళ్ళు ఉంటే ఆపోజిట్ వాళ్ళతో మీరు మాట్లాడే మాట జాగ్రత్త. నోరు జారారో అవతల వాళ్ళు మీ మీద కేసులు పెట్టేస్తారు. డబ్బు పరంగా ధనం కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది, జాగ్రత్త. ధనపరంగా ఎంత వృద్ధి ఉన్నా నోటి మాటతో మొత్తం స్మాష్ అయిపోతుంది. కాబట్టి వ్యాపారస్తులు, కుటుంబీకులు జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబంలో కూడా మీకంటూ ఒక మంచి స్థితిగతులు కలుగుతున్నాయి. మంచి సౌఖ్యకరమైనటువంటి గృహాలు, వాహనాలు కొనుక్కుంటున్నారు. మరి లాభం అంతా ఏం చేస్తారమ్మా, మనిషి మంచి చక్కటి చిన్న ఫోన్ వాడేవాళ్ళు ఒక్కసారి ఐఫోన్ కొనేటటువంటి పరిస్థితి. అంటే మంచి ఉల్లాసంగా లాభాలు వస్తున్నాయి, ఏం చేస్తారు, ఎంత దాచుకుంటారు, అది కొనుక్కోవాలి, ఇది కోరికలు ఉంటాయి కదా, ఆ కోరికలన్నీ నెరవేర్చుకునేటటువంటి రాశుల్లో మిథున రాశి ఉంది. మరి మిథున రాశి వారికి జన్మరాశిలోనే కుజగ్రహం. వీళ్ళు అప్పులు తీర్చడానికి వారి సహకారం, కుటుంబంలో వారి సహకారము, వీరి సహకారము, లేకపోతే అప్పటికప్పుడు పరిచయమైన వారిటువంటి సహకారము, లేకపోతే వారు పనిచేసేటటువంటి వృత్తి వ్యవస్థల్లో ఎవరన్నా సరే ఉంటే వారిని కానీ అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. అంటే వీరు అప్పడిగితే వీరు కొన్ని అవమానాలు పడాల్సిందే, చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే బండ్లు, అవతల వ్యక్తుల దగ్గర కారు తీసుకోవటము, ఫ్రెండ్స్ దగ్గర, లేకపోతే అరే బాబు ఇక్కడ దాకా వెళ్ళొస్తా అని చెప్పి వాడు చేసే పని చేసే చోట బండి అడిగాడు అనుకోండి, లేదా కారు అడిగాడు అనుకోండి, ఆ కారుకి విపరీతమైన డబ్బు ఖర్చు అవుతుంది. ఎందుకని, ఏదో ఒక ప్రమాదము జరుగుతుంది. ఎందుకని ఆ ప్రమాదం కూడా జరగడానికి కారణం ఏంటి, కుజుడొక్కడే కాదు, ఆయన దృష్టి శుక్రుడి మీద పడుతోంది. అంటే మిథున రాశి వారికి శుక్రుడు 4వ స్థానంలో నీచ స్థితిని పొంది ఉంటున్నాడు, బలహీనుడై ఉంటున్నాడు. 4వ స్థానము
విద్యార్థులకి గండకాలము, విద్యార్థులకి చదువు మీద ఆకాంక్ష ఉండదు. ప్లస్ వాళ్ళు రాసే ఎగ్జామ్స్ ఏదైనా గవర్నమెంట్ జాబ్స్కి ప్రయత్నం చేస్తున్నా, మామూలు జాబ్స్కి ఎవరైనా ప్రయత్నాలు చేస్తున్నా, స్నేహితుల పరంగా ఏదైనా భూములకు సంబంధించి, లేకపోతే వీరు ఏదైనా నేనున్నాను అని మాట ఇవ్వటం కానీ, లేకపోతే వ్రాతపూర్వకంగా పట్టా తయారు చేసి దాని మీద హామీ సంతకాలు అంటారు కదా, ఇవన్నీ జాగ్రత్తగా ఉండండి. దాని వలన మీరు నష్టపోయే ప్రమాదాలు చాలా ఉన్నాయి. ఆల్రెడీ నష్టపోయిన వాళ్ళు కూడా ఉంటారు. అందుకనే వెహికల్స్ దగ్గర జాగ్రత్త, అయిన వాళ్ళ దగ్గర జాగ్రత్త, బంధువుల దగ్గర జాగ్రత్త, అన్నదమ్ములతో విరోధాలు కలగటానికి అవకాశాలు ఉన్నాయి ఆస్తిపాస్తుల విషయాలలో. లేకపోతే మీరు పెట్టుబడి కనుక పెట్టినట్లయితే ఆర్థికంగా, అంటే భార్య పైన భార్య పేరు మీద కానీ పెడుతూ ఉంటారు కదా, వారిలో కొంచెం మనస్పర్ధలు కలగటానికి, ఒకే ఇంట్లో ఉంటారు, భార్యాభర్తలు ఉంటారు, కానీ ఇరువురి మధ్య మనస్పర్ధలు, గొడవలు, కోర్టు కేసులు, లాయర్లు, ప్లేడర్లు, ఇవే సమస్యలు వస్తాయి. జాగ్రత్తగా ఉండాలి, ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నేను మిథున రాశి వారికి ఒకటే తెలియజేస్తున్నా, మనకి గోచారంలో రవి బలం వీరికి పుష్కలంగా ఆగస్టు 16 తర్వాత ఉంది. కాబట్టి ఏదైనా మీరు అనుకున్న సంకల్పం సిద్ధించాలి అంటే ఈ 16 తర్వాతే సిద్ధిస్తుంది. రవి బలం గొప్పది, ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది, పట్టుదలని ఇస్తుంది, అట్లాగే రాజరికాన్ని ఇస్తుంది, ఎవరితో అయినా మాట్లాడాలంటే కమ్యూనికేషన్ ఇస్తుంది, ఏదైనా గృహం మారాలన్నా, ఉద్యోగం మారాలన్నా సరైనటువంటి సమయము ఇది. జాతకంలో ఈ దశలు ఎక్కడన్నా యాక్టివేట్ అయినప్పుడే ఇవన్నీ వస్తాయమ్మ. నేను చెప్పినవన్నీ అందరికీ జరిగిపో, మిథున రాశి వారందరికీ. జాతకంలో ఏ కుజమహర్దశ నడిస్తే ఇందాక చెప్పినటువంటి అప్పులు, శత్రుబాధలు, రోగబాధలు, రుణబాధలు, నా అనుకున్న స్నేహితులు లేకపోతే అన్నదమ్ములు మోసాలు చేస్తారు, కుటుంబీకులతో గొడవలు అవుతాయి. అదే శుక్రుడు గనక మహర్దశ జరుగుతుంది అనుకోండి, జాతకంలో ఏమవుతుందంటే ప్రేమికుల మధ్య విరోధత్వం కలుగుతుంది, సంతానపరమైనటువంటి నష్టాలు, కష్టాలు, ఇబ్బందులు కలుగుతాయి. శని యొక్క దృష్టి జరగడం ద్వారా ముఖ్యంగా ఆర్థికంగా పూర్తిగా నష్టపోతారు. పెట్టిన పెట్టుబడులు తిరిగి రావు, ఇస్తా అన్న వాళ్ళు మోసం చేస్తారు, ఆకస్మికంగా ఎవరో పరిచయం అవటం, ఆ పరిచయం అయిన వాళ్ళకి వీళ్ళు నమ్మి మోసపోయి అప్పటి వరకు ఏం ఇవ్వరు, చాలా యాక్టివ్గా ఉంటారు. శుక్రుడు బలంగా లేకపోతే ఏమవుతుందంటే వీళ్ళ ఆలోచనలు మారిపోతాయి. వీళ్ళ ఆలోచనలు మారిపోవడం కాదు, బలహీనపడిపోతాయి. శుక్రుడు పంచమాధిపతి ఆలోచన స్థానానికి ఆయన చతుర్థంలో ఉండి బలహీనపడిపోయి కుజుడి చూస్తూ వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు తెలియకుండా అవతల వాడు ఏ చెప్తే అది చేయడం, నష్టపోవడం, బాధపడటం. స్త్రీలైతే చాలా జాగ్రత్తగా ఉండండి, మోసపోయే అవకాశాలు చాలా ఉంటాయి. ఆకర్షణకి గురయ్యి లేనిపోని వ్యవస్థల వైపుకి వెళ్ళకండి. ఈ మాదక ద్రవ్యాలు కానీ, డ్రగ్స్ కానీ, మందు, దుర్లక్షణాలు, ఇవన్నీ ఎక్కువ అవకాశాలు మిథున రాశి వారికి ఎక్కువ ఉన్నాయి. సౌఖ్యం కోసం ఏదో ఉంది, ఎక్కడో ఉందని ఆరాటపడతారు, అవన్నీ పోతాయి. జాగ్రత్త. ఉద్యోగాల్లో కూడా ఇక్కడ ఏం లేదు, నేను వ్యాపారం చేస్తాను, ఇలాంటి విపరీతమైన ఆలోచనలు పెరుగుతాయి. మిథున రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. మీకేదైనా జాతకరీత్యా సమస్యలు బాగా ఉన్నాయి, అది ఏదైనా కావచ్చమ్మా, ఉంటే నన్ను సంప్రదించండి. ఒక గురువుని సంప్రదించడం కూడా గ్రహ కిరణాలే సూచిస్తాయి. మీరు సంప్రదించినప్పుడు మీ జాతకంలో ఉన్నటువంటి విశేషాలు మీరు తెలుసుకోండి. మా గోచారం ఇది అని కాదు, మా జాతకం ఏంటని అడగాలి గురువుని. అంతేగాని మా రాశి ఇదండి, మా నక్షత్రం ఇదండి, మాకు ఎట్లా ఉంటుందంటే ఉపయోగం లేదమ్మా. మా జాతకం ఎలా ఉందంటే గురువు జాతక చక్రం వేసి తీసి అమ్మా మీకు ఇది జరుగుతోంది, మీకు ఈ సమస్యలు కలుగుతున్నాయి, ఈ సమస్యలకి పరిష్కారం నేను ఎంతో మందికి చేస్తూ ఉంటాను నా పీఠంలో. కాబట్టి ఆ మోతాదు ఏంటో, అందరికీ హోమాలు కావు, అందరికీ అభిషేకాలు కావమ్మా. గ్రహాలను పట్టుకోవట్లే ఎవరు, గ్రహ జపాలని, గ్రహాలకి సంబంధించిన క్షీరతర్పణాలు సాధ్యమంతరకు వేలల్లో ఎవరో తెలిసిన నాలాంటి వాళ్ళే చేయిస్తున్నారు. ఎంతసేపటికి హోమాలు కాదమ్మా. ఇప్పుడు మిథున రాశి వాళ్ళకి హోమమే ప్రాధాన్యం, కానీ జాతకం ఏంటి, అసలు జాతకంలో ఉన్నటువంటి వెయిటేజ్ని బట్టి వీళ్ళు చేయాలి. అన్ని లక్షలతో పనులు ఉండవు, అన్ని వేలతో పనులు ఉండవు, అన్ని వందలతో పనులు జరగవు. కాబట్టి వీరు ముఖ్యంగా తెలివికి ప్రాధాన్యతనివ్వండి. ఉన్నటువంటి తెలివిని జార విడుచుకోకండి. ధనం మీద ఆకాంక్ష పెరుగుతుంది, విపరీతమైన లాభాలు కలుగుతాయి. అనుకున్న పనులు సాధ్యమైనంత వరకు ఆగస్టు 16 తర్వాతే జరుగుతాయి. కాకపోతే వీరు ఎక్కువగా అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకోండి, ప్లస్ గణపతి ఆరాధన ఎక్కువగా చేయండి, విష్ణు సహస్రనామ పారాయణ, సుబ్రహ్మణ్య ఆరాధన. ఏది గోచార రీత్యా. జాతక రీత్యా అయితే కనుక మనకి ఒకటే తేలుతుంది. ఎందుకంటే జాతకంలో ఏంటంటే వాళ్ళ లగ్నాన్ని బట్టి ఏ దేవతని ఆరాధిస్తే మంచిది అనేది జన్మలగ్నం తెలియజేస్తుంది. ప్రతి మాసానికి కూడా చేంజ్ అవుతుందా గురుగారు? జన్మ జాతకంలో వాళ్ళు జీవితాంతం ఒకే దైవాన్ని ప్రార్థన చేయాలని ఉంటుందమ్మా. గోచారంలో అయితే మారిపోతా ఉంటది. ఇప్పుడు ఆర్థికంగా కావాలంటే సూర్యుడు బలంగా లేడు కాబట్టి విష్ణు సహస్రనామం, ఆదిత్య హృదయం చదవమంటాం. మరి సర్వాలు సూర్యుడు వచ్చే నెలలో బాగానే ఉంటాడు, ఆగస్టు 15 తర్వాత ఇంకా ఆయన్ని వదిలేస్తే ఎట్లా?
కాబట్టి ఇవన్నీ ఒకటమ్మా, తెలియదు చాలా మందికి. తెలుసుకునే ప్రయత్నమే గురువుల దగ్గరికి రావటము, లేదా ఫోన్లు చేసైనా సరే చక్కగా మాట్లాడుకోవటము. జన్మజాతక విశ్లేషణ ఎంత అందంగా ఆహ్లాదంగా ఉంటుందో తెలుసమ్మా. వాళ్ళ విషయాలు తెలుస్తూ ఉంటాయి కదా, వాళ్ళ ఇబ్బందులు ఎప్పుడు పోతాయో తెలుస్తాయి కదా, అక్కడే వాళ్ళకి భగవంతుడు ఇచ్చిన వరప్రసాదం. కాబట్టి మిథున రాశి వారు సాధ్యమైనంత వరకు కోపావేశాలు తగ్గించుకోండి. ధైర్యంగా ఉంటారు, కానీ ఆ ధైర్యమే మీకు లేనిపోని సమస్యల్ని సృష్టిస్తుంది. భార్యాభర్తల మధ్య, వ్యాపార సంబంధాల మధ్య, ఆకస్మికంగా ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు, మీ అంతటా మీరే ఉద్యోగాల్లో రాజీనామా చేయటం, ఎగ్జామ్స్ రాసే వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్కి మీ యొక్క ప్రయత్న లోపం వలన కూడా కొన్ని పోతాయి. మీ కోపావేశాల వలన, మీ ఇంట్లో కుటుంబ బాధల వలన కూడా మీరు సమస్యలను కొని తెచ్చుకుంటారు. జాగ్రత్త. గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు. శ్రీమాత్రే నమః.